ప్రియ దేవుని విలువైన అర్థంలో కనబడినటువంటి ద్వారా చేరువచ్చిన విషయాలందరికీ ప్రభునామంలో ఉన్నారు. గ్రంథంలో నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి మనము మరొకసారి ధ్యానించుకుందామండి. యేసు ఫిలిప్పు కైసరయ ప్రాంతములకు వచ్చి ఆ మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పారు. కైసరయ ప్రాంతంలో చూడండి, యొక్క మనుష్య కుమారుడు ఎవరు అని అక్కడున్న జనులు ఏమని చెప్పుకుంటున్నారని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అడగగా, ఆ శిష్యులు చెప్తూ ఉన్నారు, కొంతమంది అయితే బాప్తిసమిచ్చు యోహాననియు, లేక ఏలియా అనియు, లేక ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకరని చెప్తున్నారు అన్నప్పుడు ప్రభువు మళ్ళీ మీరైతే, సరే వారి విషయం అలా ఉందని మీరైతే శిష్యులను అడుగుతున్నారు, మీరైతే నా గురించి మీరేమనుకుంటున్నారు, నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినాడు. క్రీస్తు ఈ యొక్క క్రీస్తు పరలోకానికి సంబంధించినటువంటి యొక్క ఆయన పేరు. ప్రియుల యేసు అనగా ఆయన ఈ యొక్క లోకానికి ఈ శరీరముతో వచ్చినటువంటి ఈ యొక్క లోకానికి సంబంధించినటువంటి యేసు పేరుగా ఆయన పిలువబడతాడు. అలాగే క్రీస్తు పరలోకములో తండ్రి కుమారుని ఆయన కుమారునిగా పిలువబడుతూ క్రీస్తుగా మనము చూస్తాం. అదే ఇక్కడ చెప్పినటువంటి యొక్క పేతురు, సీమోనుడు అనేటువంటి పేతురు, నీవైతే ఏమనుకుంటున్నావంటే సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినాడు. సజీవుడైన దేవుని కుమారుడైన యేసు అని చెప్పలేదు. యేసు అనే దానికి ఈ లోక సంబంధం. ఈ లోకంలో కన్యక గర్భవతి అయి కుమారుడిని ఆయనకు యేసు అని పేరు పెట్టు అని చెప్పినప్పుడు ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు మనలాంటి శరీరంతో ఆయన ఆ పరిశుద్ధాత్మ వలన కన్యకకు పుట్టినాడు. కానీ ఈ క్రీస్తు అనేది పరలోక సంబంధమైన దేవుని కుమారుడు. అందుకే ఈయన వారి సహవాసంలో, అనగా యేసుక్రీస్తు వారి సహవాసంలో ఉన్నటువంటి శిష్యులు తెలుసుకున్నారు. వారు యేసు అని చెప్పకుండా క్రీస్తు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తూ ఉన్నారు. చూడండి, క్రీస్తు అనే మాట మరి ఒకరు కూడా, ఆడవారు కూడా అలాగనే చెప్తారు. మనం చూస్తాము యోహాను సువార్తలో చూడండి 11వ అధ్యాయము 27వ వచనము మనం చూస్తాము. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఒక స్త్రీ చెప్తా ఉన్నది, ఆమె కూడా యేసు అని చెప్పలేదు. నీవు ఎవరు అని ఆమె చెప్తూ ఉన్నదంటే క్రీస్తును పట్టుకొని ఆమె ప్రభువుగా అనబడుతున్నా ఆమె ఏం చెప్తుంది? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన, ఈ లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నాను అని ఆయనతో యేసు ప్రభుతో చెప్పింది. ఈ యొక్క క్రీస్తు అనగా నిజంగా అక్కడ ఈ తండ్రి అయిన దేవుడు మొదటిగా సృజించిన మొట్టమొదటి వాడు, ప్రధానుడు. కనుక యేసుకు క్రీస్తుకు ఈ యొక్క యేసు అనే పేరు ఈ లోక సంబంధంలో మనలాంటి శరీరంతో పుట్టినటువంటి యేసు, పరలోక సంబంధమైన క్రీస్తు
ఆయన ఇద్దరు కూడా ఒకటే. కానీ యేసు అనగా ఏలోక సంబంధమైనదిగా, అలాగే క్రీస్తు అనగా పరలోక సంబంధమైనదిగా మనము లేఖనాలను బట్టి మనము గమనించగలుగుతున్నాం. చూడండి మరొక మాట చూస్తాము. అదే కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో పౌలు గారు కూడా అలాగనే మాట్లాడతారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తు, ఆయన వచ్చింది పరలోకం నుండి వచ్చినాడు దేవుడు. పరలోకం నుండి వచ్చి ఆయన యేసుగా పుట్టి క్రీస్తుగా చనిపోయినాడు. యేసుగా మనలాంటి శరీరంతో పుట్టినాడు. ఆయన దేవుని కుమారుడు. ఎందుకు ఆయన వచ్చినాడు? పరలోకం నుండి వచ్చిన దేవుడు మన కోసం, మన ప్రాణం పెట్టుటకే కదా వచ్చింది. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటున్నాము. సిలువ వేయబడిన యేసును ప్రకటించుచున్నామని అనలేదు. అది ఈ లోక సంబంధంగా ఆయన ఈ మనలాంటి శరీరంతో పుట్టినాడు. నొప్పి బాధ అన్నిటితో మనలాంటి శరీరంతో పుట్టి ఆయన ఏ తప్పు అంటించుకోకుండా క్రీస్తుగా బ్రతికినాడు. మనము కూడా మనుషులుగా పుడుతున్నాము. బాల్యం నుండే మన అలవాట్లు కానీ మన ఆలోచనలు కానీ అన్నీ కూడా చాలా రోతవిగా పనికిమాలినవిగా ఉంటాయి. కానీ క్రీస్తు అలా కాదు ప్రియుల. ఆయన పాపులలో తిరుగుతుంటాడు కానీ పాపాన్ని అంటించుకోడు. వారి కోసమే వచ్చాను అంటాడు కానీ వారి పాపాన్ని తీసివేస్తాడు కానీ వారి పాపాన్ని అంటించుకోడు. 12 సంవత్సరాల రక్తస్రావంతో ఆ యొక్క స్త్రీ ఏమంటాము, మహిళ అంటాము, లేకంటే ఆమె అంటుబడింది అంటాము. ఈ యొక్క రక్తస్రావంతో ముట్టకూడని పరిస్థితిలో ఉంటుంది. అనగా ధర్మశాస్త్ర ప్రకారము ఆ టైంలో వారిని ముట్టకూడదు, కొన్ని రోజులు విడిగా పెట్టాలంటారు. ఆమె ఆ యొక్క పరిస్థితిలో ఉండి ఈ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన శరీరం కూడా ముట్టుకోలేదు కానీ వస్త్రాన్ని మాత్రమే ముట్టుకున్నది. ఏమైంది? ఆమె ఒంటిలో వ్యాధి ఎంత నయమైపోయింది. ఎంతో వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, చాలా వ్యయం ఖర్చు చేసిందంట. కానీ ఆమెలో ఒక గొప్ప నమ్మకం వచ్చింది. పరిశుద్ధుడైన యేసయ్య వస్తారంట. ఆయన అనేక మందిని చనిపోయిన వారిని లేపినాడు, చాలా మంది గుడ్డివారికి చూపించినారు, కుంటివారు నడిచినారు, పక్షపాతంలో ఉన్నవారు తమ చాపెత్తుకొని నడవగలిగినారు. ఎన్నో విన్నదేమో. ఆయన ఊరికే ఆయన వస్త్రం ముట్టితే చాలా మా గుంపులో అని విశ్వాసంతో పోయి ముట్టింది. ముట్టిన తక్షణమే ప్రభువుకు అర్థమైపోయింది, నాలో ప్రభావము పోయింది. ఎవరు నన్ను ముట్టిందంటే శిష్యులు అంటారు, ఇంతమంది జనాల్లో ఎవరని చెప్తుంది ప్రభా? ఎవరని చెప్తుందంటే ఆమె చెప్తుంది, నేనే ప్రభా, నా యొక్క అనారోగ్య పరిస్థితి నమ్మకం మీద నీ వస్త్రాన్ని ముట్టినాను ప్రభా, నేనే ఆ యొక్క స్త్రీ అని చెప్పినప్పుడు నీ విశ్వాసం అమ్మ గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్తోత్రపరిచింది, నేను కూడా కాదని దేవుడు గొప్ప మాట అంటాడు. నీ విశ్వాసం అలాంటిది, నీ విశ్వాసమే స్వస్థపరిచిందమ్మా అంటాడు. అంటే చూడండి, ఆ ప్రభువు మీద లేక ఆ క్రీస్తు మీద నమ్మకం అనుకో. కనుక ఆయన ఎప్పుడు అపవిత్రపరచబడడు. అపవిత్రంలో ఉన్న మనం ఆయన ముట్టుకున్నా ఆయన అపవిత్రపరచబడనేరాడు. ఆయన పవిత్రుడు అంతే. ఆయనకు ఏమొచ్చి ఆయన మీద పడినా కూడా ఆ వచ్చింది పవిత్రమైపోవాల్సింది, కానీ ఆయన అపవిత్రమయ్యే ఛాన్సే లేదు. కనుక ఈ యొక్క క్రీస్తును మేము ప్రకటించుచున్నాము, సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము అని పౌలు భక్తుడు ఇక్కడ మనకు కొన్ని మాటలుగా మనతో మాట్లాడుతారు. చూడండి, మత్తయి సువార్త మాటలు గమనించుకున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 63వ వచనం ఒక మాట చదువుదామండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే, ఆ ప్రధాన యాజకుడు ఆయనను చూచి
నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవు అన్నట్టే అని అంటున్నాడు. జీవము కలిగిన దేవుని కుమారుడవైతే, దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే జీవం గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అని చెప్తున్నాడు. అందుకు నేను దేవుని కుమారుడైన క్రీస్తునే నీవు అన్నట్టే అని మనం ఒప్పుకున్నట్టుగా మనకు లేఖనాలు చూడాలి తెలియపరుస్తూ ఉంది. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము ఒక సునియోను అనే ఒక భక్తుడు క్రీస్తు ప్రభు వారు ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం ద్వారా క్రీస్తును ఆయన చూస్తే కానీ నీకు మరణం అవ్వదని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఒక బయలుపరచబడింది, తెలియపరచబడింది. నీవు క్రీస్తును చూస్తే కానీ నీవు మరణం కావు, అంతవరకు నీవు అట్నే ఉంటావు. ఎన్ని సంవత్సరాలకు క్రీస్తు పుడతాడు? ఒక ప్రవక్తను నేను పంపుతానని దేవుడు అన్నట్టుగా ఆయన ఎప్పుడు పంపుతాడో ఏమో ఆయనకైతే తెలియదు, దేవునికి తెలుసు. ఆ క్రీస్తును చూసేంత వరకు నీవు మరణం కావని ఆ యొక్క సునియోను భక్తుడు మనకు తెలియపరుస్తారు. చూడండి, లూకా సువార్త మాట చూస్తాము, ఒక మాట 2వ అధ్యాయము 26వ వచనము. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఆత్మవశుడై ఆత్మతో నింపబడి అతను దేవాలయంలోకి వచ్చినాడు. ఎవరు? సునియోను. క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడింది, తెలియపరచబడింది. క్రీస్తును చూసేంతవరకు అతనికి సాధే లేదంట సునియోను అనే ఆ నీతిమంతునికి, ఆ భక్తునికి. ఇంక చివరి మాటగా చూడండి, ఆయన మాట్లాడుతూ అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని, క్రీస్తుని ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఇట్లా, నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుడు పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూసితినయ్యా. రక్షణకర్త అయిన యేసయ్య, నేను కన్నులారా, నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని ఇంకా నాకు మరణం వస్తుంది, ఇంకా నా జీవితము ధన్యమని ఆ భక్తుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బయలుపరచబడింది. ఏమని? క్రీస్తును చూసే వరకు నీకు మరణమే లేదు అని బయలుపరచబడింది. ఆ క్రీస్తే మనకు ఈ లోకానికి రక్షకుడు, ప్రజలందరి కోసం, అందరికీ ఆయన రక్షకుడు ప్రియుల. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ వచనం మనం చూద్దాం. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. ఎవరి కోసం అంట? నీతిమంతుల కోసం ఆయన చనిపోయింది. ఇతనికి నీతిమంతుడు కనపస్తే కానీ ఇతనికి మరణం అవ్వదని చెప్పినాడు సునియోనుకు. ఇక్కడ వ్రాయబడుతున్న మాట, ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా, అందరం కూడా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మంచి యవ్వన ప్రాయములో భక్తిహీనుల కొరకు చనిపోయినాను అంటూ వ్రాయబడుతూ వచ్చినది. చూడండి, భక్తిహీనులు అంటే ఆయనకు ఎంత ప్రేమ, పనికిమాలిలో అంటే చాలా ప్రేమ వేసైపోయి వారి జీవితాలు వాళ్ళ చేతులారా వాళ్ళు నాశనం చేసుకుంటుంటే, లేక వారి దేహంలో అవయవాలు పాడైపోతుంటే, మద్యం చేతనో ధూమపానం చేతనో ఇంకా అనేక రకాలమైన ఈ పొగాకు మత్తు పానీయాల చేతనో వారి శరీరంలో అవయవాలు పాడైపోతుంటే యేసయ్యకు చాలా బాధ. అందుకే ఇక్కడ ఆ మాట వ్రాయబడుతూ వచ్చింది ప్రియులారా. ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి, క్రీస్తు యుక్త కాలంలో ఎవరి కోసం చనిపోయినాడంట? భక్తిహీనుల కొరకు చనిపోయినాడు. భక్తిహీనుడు, దేవుని భయం లేని వారు, భక్తి లేనటువంటి వారి కోసమే చనిపోయినాడు. నీతిమంతుల కోసం నేను పిలువరాలేదు, ఆల్రెడీ వాళ్ళ విషయంలో నేను సంతోషించాను. ఇంకా నా పిల్లలే వారు,
వాళ్ళు నా రాజ్యంలో ఉంటారు, నా సన్నిధిలో ఉంటారు, పరలోక రాజ్యంలో ఉంటారు. ఇంకా లేని వారి కోసమే నా యొక్క తాపాత్రత, నా యొక్క ఆలోచన. అందుకే వారి కోసమే నేను యవ్వన కాలంలో మంచి వయస్సులో 33.5 సంవత్సరములలో నేను వారి కోసము, భక్తిహీనుల కోసము, బుద్ధిహీనుల కోసము మరణమవుతున్నాను. దయచేసి భక్తులంతా తెలియపరుస్తున్నారు, అపోస్తలులు తెలియపరుస్తున్నారు. ఎవరి కోసమే అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణమైన అందరి కోసము. ఆయన సకల పాపాలు, అందరి పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్ల, ఆయన గొర్రెలకు ఆయన ప్రాణం ఇచ్చే గొర్రెపిల్ల, ఆయన గొర్రెలు ఆయన మాట వింటాయని నమ్మేటువంటి ఆ గొర్రెపిల్ల. వినాలి, మారుమనసు కలగాలని ఆశ ప్రభువుకి. నీతిమంతుల విషయంలో ఆల్రెడీ రక్షణ పొందిన పిల్లల్లో ఆయన ఒక పరి సంతోషిస్తాడు, కానీ ఇంకా సంతోషించాల్సింది ఏమైనా ఉందంటే ఈ భక్తిహీనుల్లో, ప్రభువుని ఇంకా ఎరగని పిల్లల్లో ఆయన ఆలోచన చాలా గొప్పదిగా ఉన్నది పిల్లలు. అందుకే మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్టిజం తీసుకొని క్రీస్తు రక్తంలోకి వస్తే, ఆయన రెక్కల నీడలోకి వస్తే ఇంకెవ్వరు ఏ సైతాను వాని తీసివేయలేదు. ఆయన కాపాడుకుంటాడు. అయ్యా నా పాపాన్ని క్షమించు, నీ రెక్కల నీడలోకి వస్తానయ్యా, నీ రక్తంతో నన్ను ప్రోక్షించి నా పాపాన్ని తీసివేయి, నీ కిందికి నీ వెలుగులోకి వస్తాను, నీ చేయి పట్టుకుంటానంటే ఆయన లోకంలో పడిపోవచ్చును, చాలా పొరపాట్లు జరిగి పడిపోవచ్చును. నీతిమంతుడు 7 మాటలు పడిన వాడు తిరిగి లేస్తాడు అని చెప్పినాడు ప్రభు. తిరిగి లేస్తాడు వాడు నా బిడ్డ, నా రక్తంతో కొన్నటువంటి విలువైన సొత్తు, నా ఆస్తి, నా స్వాస్థ్యం అన్నాడు. నీతిమంతుడైతే లేస్తాడు, 1-2 మాటలు పడినా లేస్తాడు అని దేవుడు అంత ఆయన పిల్లల గురించి అంత బలం కలిగి ఆయన మాట్లాడతాడు, అంత విశ్వసిస్తూ మాట్లాడతారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము భక్తి పరులలో ఆయనకు అంత సంతోషం లేదు, కానీ సంతోషపడేటాడు. ఇంకా కావాల్సిందల్లా భక్తి లేని పిల్లల కోసము ప్రాణం పెట్టాడు కనుక వారి కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. అందుకే వారికి అవయవాలన్నీ పోతుండే వారికి ఆయుస్సు పెంచుతూ ఉంటాడు దేవుడు. బానిసై చచ్చిపోతూ ఉంటారు, అవయవాలు కుళ్ళిపోతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు ఆయుష్ ఇచ్చి మారరా నాయనా, లేదా మారమ్మ, మారితే నీవు నా మహిమ చూస్తావు, మారితే నా నిత్యత్వంలో ఉంటావు, మారితే నా దగ్గర ఉంటావు అని ఆయనకు ఆసక్తి. కనుక అంత శక్తివంతుని ఆలోచన మనం వింటే మన జీవితాలు ఈ లోకంలో బాగుంటాయి, ఆ లోకంలో బాగుంటావు, అంతరకలా బాగుంటుంది. అందరూ ఈ జనులలో మనము గౌరవించబడతాము, దేవుని దగ్గర గౌరవించబడతాము, అన్నీ కూడా బాగుంటాయి. మనలో పాపపు స్వభావాన్ని తీసివేస్తారు పూర్తిగా. రాను వాక్యం వింటూ మనల్ని పరిపక్వతలోకి తీసుకొస్తారు. పచ్చి కాయ అయిన మనలను ఆయన అనేక రకాలుగా మలిచి మంచి పండుగ, మంచి వ్యక్తిగా, నీతిమంతునిగా, నిజాయితీవంతునిగా, యథార్థవంతునిగా తీర్చిదిద్దుతాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన వాక్యం అలా సహాయపడుతుంది. ఎంతోమంది బైబిల్ గ్రంథం పట్టుకుని పనికిమాలందరూ మారినారు ప్రియ. దొంగలు కానీ, లోగులు కానీ, వ్యభిచారులు కానీ, నరహంతకులు కానీ పశ్చాత్తాపడి క్రీస్తుని ఒప్పుకొని ప్రభువులో అద్భుతంగా ఎంతోమంది పాటలు కనుక్కొని పాడడం కానీ, ప్రభు కోసం ప్రాణం ఇచ్చేదానికి కూడా సిద్ధపడే క్రైస్తవ సహోదరులు సహోదరునిలు మచ్చులు ఉన్నారు. ఇప్పుడు ఆయన అంటే అంత ప్రేమ కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఉండబట్టి, వాళ్ళ ప్రార్థనలు బట్టి ఆయన మనకు ఇంకా తెగుళ్ళు ఇలాంటివి రాకుండా, మన వచ్చిన కరోనాలో కూడా అది ఆపినాడు దేవుడు. లేకుంటే ఎంత తల్లడిల్లిపోయిందో ఈ యొక్క మన దేశాలన్నీ కూడా భయపడినాయి. భయపడినటువంటి వాడు ఎవరూ లేరు. అంతలా భయపెట్టినాడు దేవుడు ఆయన తెగులు పెట్టి. కానీ అనేక మంది నీతిమంతుల ప్రార్థనల వల్ల, పరిశుద్ధుల ప్రార్థనల వల్ల అది తగ్గిపోయింది. ఆ భయాన్ని జయించే శక్తి దేవుడే ఇస్తున్నాడు పిల్లలు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 36వ వచనం మాట చూసుకున్నాము. 2 మాటలుగా చూసుకొని ముగించుకున్నాము.
అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం చూస్తున్నామండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. అది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్నామని చెప్పాను. చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే ఏం చేసినాడంటే దేవుడు, మీరు సిలువ వేసిన ఆ యేసు అను పేరు పెట్టబడిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను, ఆ యేసునే ప్రభువుగా చేసినాడు. మళ్ళీ దేవుని సొంత కుమారుడు, తొలిగా దేవుడు పుట్టించుకున్న ముద్దు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రథమ ఫలం, భూమి ఏమీ లేనప్పుడే క్రీస్తును కన్నాడు. ఆయనలో నుంచి, ఆయన తత్వంలో నుంచి, ఆయన హృదయంలో నుంచి క్రీస్తును మొదటి ఫలంగా కన్నాడు. అందరికన్నా ఫస్ట్ కన్నది క్రీస్తుని. భూమి కూడా పుట్టనప్పుడు క్రీస్తును కన్నాడు, సదఫలంగా కన్నాడు. అది సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అంతా కూడా ఉంటుంది, ఆయన కనినటువంటి విధానం అంతా కూడా. కనుక మొదటి ఫలంగా క్రీస్తుని కని ఆయన ద్వారా ప్రజలందరినీ పుట్టించి ఆయనకే అధికారం ఇచ్చి ఆయనకే అన్ని విధాల, ఎందుకంటే ఆయన తత్వంలోని భాగము, ఆయన రక్తంలోని స్వభావం తప్పు చేయదు, నేరాలు చేయదు, ఆ పాప స్వభావము అస్సలే ఉండదు. కనుక అంతలా నమ్మిన దేవుడు సమస్తము క్రీస్తుకు అప్పంతని మళ్ళీ లోకాన్ని అంతటిని కాపాడుకుంటానని పరమ తండ్రి మన కోసము ఈ అద్భుతమైన త్యాగాన్ని ఆయన చేశాడు, పరమ తండ్రి చేశాడు, కుమారుడైన దేవుడు ఈయన చేశాడు. తండ్రి మాట నేను పోను ప్రభు అనకుండా, నీవు చెప్పిందే నాకు ఆహారం ప్రభు, నీవు చెప్పిందే తండ్రి నాకు ఆహారం, ఆ మాట నెరవేర్స్తాను భూమిందని ఆయన మరణమవుటకు మన అందరి కోసం వచ్చి మరణమైనాడు. అందుకే చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నా బిడ్డగాను నియమించెను, క్రీస్తుగాను నియమించినాడు. అందుకే క్రీస్తు లేకుండా ఏది కలగలేదు, అన్నీ ఆయన ద్వారానే సమస్తము కలిగినది. దేవుడు ఆ ధన్యత, ఆ యొక్క కృప ఆయనకు ఇచ్చినాడు, ఆ తాళము చెవులు ఆయనకు ఇచ్చినాడు. సమస్తము కలిగజేసింది యేసుక్రీస్తు ప్రభు వారే. ఆ ధన్యత తండ్రి ఇచ్చినాడు, అది ఆయన వలన పొందినాడు. ఆయన సొంత రక్తమైన బిడ్డ తప్పు చేయడు, పాపం చేయడు, నేరం చేయడు, పాపులలో తిరిగినప్పటికీ పాపం అంటించుకున్నటువంటి పరిశుద్ధుడు నా బిడ్డ. అట్టి పరిశుద్ధుల నుండి ప్రపంచాన్ని మొత్తం పుట్టిన మనుషులందరినీ కాపాడుకోవాలనుకున్న గొప్ప ప్రేమ కలిగిన పరమ తండ్రి. చూడండి, అదే అపొస్తలుల కార్యంలో 3వ అధ్యాయం 18వ వచనం చూసుకొని ముగించుకున్నాము. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఇలాగో నెరవేర్చాను. దేవుడు చూడండి ఏం చెప్పినాడు, దేవుడు పరమ తండ్రి. అయితే దేవుడు పరమ తండ్రి తన క్రీస్తు శ్రమపడునని ఆయనకు తెలుసు. నా సొంత రక్తము, నా బిడ్డ, నా పరిశుద్ధమైన నిష్కలంకమైన ఆ పావురము, ఆ గొప్పదైన క్రీస్తు శ్రమ పడతాడు. సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయాలను ఇలాగూ నెరవేర్చినాడు. అందరి చేత చెప్పించినాడు. ఆయన ప్రవచనాలు చెప్పించినాడు, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రవచనాలను నెరవేర్చి ఆయన రక్తాన్ని, ఆ పాపం చేయని ఆ పరిశుద్ధిని మన కోసము చనిపోవుటకు ఆయన వచ్చినాడు. ఆయన దేవుని కుమారుడు కనుక మళ్ళీ తిరిగి 3వ దినాన లేపబడి మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించిన ధీరుడు, వీరుడు, సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువారు. యూదా గోత్రపు సింహం ఆయన సింహంలా పోల్చబడిన యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు ప్రభు. మరణాన్ని జయించినటువంటి వాడు. ఆయన జయించడమే కాదు ప్రియులారా, మనము కూడా ఈ లోకాన్ని జయించినట్లయితే నీవు నేను అందరము కూడా మరణాన్ని జయించే పునరుత్థానములో నిన్ను కూడా మరణము జయించి మహిమ శరీరాన్ని ఇచ్చి పరలోక రాజ్యములో ఆయన పక్కలో పెట్టుకోవాలనుకున్న గొప్ప మనసున్న దేవుళ్ళు, త్రియేక దేవుడైన పరమ తండ్రి,
యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చాలా గొప్ప ప్రణాళికలో అనేక తత్వములు, మంచి తత్వములు కలిగిన గొప్ప దేవుడు ప్రియులారా. మంచి లక్షణాలు కలిగినటువంటి దేవుడు. అందుకే ఆయనలో ఆ అబద్ధం ఏమాత్రం ఉన్నదంట. ఆ అబద్ధము కానీ, తప్పు చేయటం కానీ యెహోవా దేవునిలో అసాధ్యం. ఆయన తప్పు చేయట అసాధ్యం అని రాయబడుతూ వచ్చినది. ఆయన తప్పు చేయడంట ప్రియులారా. ఎంతోమంది మరి చాలామంది ఎంతోమంది మరి యాక్సిడెంట్లు జరిగి చనిపోతుంటాయి. చాలామంది దేవుణ్ణి దూషిస్తుంటారు. కానీ ఇంతమంది చనిపోతున్నారంటే ఆయన ప్రణాళిక ఎవరికి తెలియదు. ఆయన ప్రణాళిక చాలా గొప్పదంట ప్రియులారా. చనిపోతున్నారని, యాక్సిడెంట్లు అవుతున్నారని, రోగాల చేత పడుతున్నారని, మంచి వాళ్ళు కూడా చనిపోతున్నారని, మన నరులమైన మన పాప స్వభావంతో దేవుణ్ణి దూషిస్తాం. కానీ ఆయన తప్పే చేయడంట. ఆయన చేసేదల్లా అది మన మంచికే అని కూడా వ్రాయబడుతూ వచ్చింది గ్రంథంలో. కనుక అంత పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ముగ్గురు కూడా అంత మంచి తత్వములు కలిగినటువంటి ప్రభువుల వారు మన యేసుక్రీస్తు ప్రభువు. అంటే దేవుని కలిగినందుకు మనము ధన్యులము. క్రీస్తునందు భద్రం చేయబడి మృతులైన వారు ధన్యులు అన్నారు. వారు మళ్ళీ లేస్తారని దేవునికి తెలుసు, భక్తులకు తెలుసు, విశ్వాసులకు తెలుసు. అందుకు ఆ గొప్ప మాట రాయబడుతూ ఉంది. క్రీస్తునందు భద్రం చేయబడి మృతులైన వారు ధన్యులు అని పరలోకం నుండి ఒక మాట వినిపిస్తుంటే భక్తులు ఆత్మీయంగా విన్నారు. కనుక ఇంత శక్తి కలిగిన దేవుని నామాన్ని మనము చదివినా, పాడినా, వాక్యం విన్నా ధన్యులంట. చదివినోడు ధన్యుడే, ప్రకటించినోడు ధన్యుడే, విన్నవాడు ధన్యుడే, అందరూ ధన్యులే అంటారు. కనుక అంత శక్తి కలిగిన దేవునిలో మనం కూడా యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని వాక్యం చేత ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి క్షణము వాక్యం ద్వారా దిద్దబడుతూ, కట్టబడుతూ, క్రీస్తులో అన్ని విషయాలలో వాక్యం ద్వారా ఎదుగుతూ ఉండాలని దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన అండి. మా పరిశుద్ధులైన ప్రభాస్తో